వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కరీంనగర్ అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ కు కరీంనగర్ పుట్టినిల్లని 2 సార్లు కేసీఆర్ రాజీనామా చేసినా కూడా కరీంనగర్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని హరీష్ రావు గారు అన్నారు. కరీంనగర్ మనోహరాబాద్ రైల్వే లైన్ వినోద్ కుమార్ గారే తెచ్చారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 32 రాజకీయ పార్టీలను ఒప్పించడంలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారన్నారు. అర్హత లేకున్నా కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్ కే దక్కుతుందన్నారు. గెలిపించుకున్న బాధ్యత. అందుకే ఇప్పుడు మరి పార్లమెంట్ సభ్యులుగా ఏం చేస్తారో చెప్పాలి కదా. గతంలో చేసినాం, మళ్ళీ ఏం చేస్తారో చెప్పాలని మా అన్న వినోదం మాట్లాడుతూ కోరుతున్నాం. కల్వకుంట చంద్రశేఖరరావు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపించడానికి వచ్చేసినటువంటి మన యువ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి హరీష్ గారు, మన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, మన నగర మేయర్ సునీల్ గారు, డిప్యూటీ మేయర్ స్వరూప్ కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత వారి నాయకత్వంతో ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలలో 28 రాజకీయ పార్టీలను తెలంగాణకు సానుకూలంగా ఒప్పించిన వాళ్ళలో నేనొకన్ని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబితే ఎంపీ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి మళ్ళీ గెలిచినటువంటి అభ్యర్థిగా ఆ రోజు నేను పార్లమెంట్ లో మళ్ళీ అడుగుపెట్టి తెలంగాణ గొంతు వినిపించి ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించుకున్నాం. 2014లో మీ అందరి దీవెనల వల్ల నేను మళ్ళీ కరీంనగర్ ఎంపీగా 2014లో అడుగుపెట్టి గంగుల కమలాకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతు కర్తవ్యాన్ని జరగాలంటే ఇది ఒక విద్యా కేంద్రంగా ఉండాలి. కాబట్టి ఈ పార్లమెంట్ లో 20 త్రిబుల్ ఐటీలు ఇస్తే నేను గొంతు ఇచ్చుకొని పార్లమెంట్ లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి తిరిగి ఒప్పించిన దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో మరి కరీంనగర్ ప్రజలు నన్ను ఓటమి పాలు చేసి బండి సంజయ్ గారిని బీజేపీ అభ్యర్థిగా గెలిపించారు. త్రిబుల్ ఐటీ ఇలా గాడుపులో పోయింది. అదే నేను గెలిచి ఉన్నట్టయితే ఇప్పటి వరకు 50 ఎకరాల భూమిని ఆ రోజు మంత్రిగా గంగుల కమలాకర్ గారు, శాసనసభ్యులుగా ఆనాడు మేము కష్టపడ్డాం. అప్పటి వరకు వారు మంత్రి కాలేదు, శాసనసభ్యులుగా ఆలోచన చేసినాం. అదే కాదు, ఈరోజు కరీంనగర్ నగరానికి నేరుగా హైదరాబాద్ కు రైలు పోవాలని చెప్పి మనం పుట్టక ముందు మన పూర్వీకులు ఆశించిండ్రు. 52, 57 నుండి మొదలు పెడితే చాలా మంది ఎంపీలు ప్రయత్నం చేసిండ్రు, కానీ దురదృష్టవశాత్తు కాలేదు. నేను 2014లో ఎంపీ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సిద్దిపేటలో హరీష్ గారు అక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు నేను కలిసి మోడీ ప్రధానమంత్రి గారి దగ్గరికి 10 సార్లు వెళ్ళి ఇలా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, కొమరవెల్లి, గజ్వేల్ మీదిగా మనోహరాబాదు, మెడిచెలు, సికింద్రాబాదు రైల్వే లైను ఇలా శంకుస్థాపన చేయించినాం. ఇలా సిద్దిపేట వరకు రైలు వస్తున్నది. ఇలా హైదరాబాదు, మెడిచెల్లు, మనోహరాబాదు, గజ్వేల్, సిద్దిపేట వరకు రైలు వస్తున్నది. వచ్చే సంవత్సరం సిరిసిల్ల వరకు వస్తుంది. 2025 డిసెంబర్ వరకు మన కరీంనగర్ కు రైలు వస్తుంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ కి నేరుగా రైళ్లు వెళ్లాలని చెప్పి నేను ప్రయత్నం చేసి బ్రహ్మాండంగా దాన్ని పునాది రాయి వేయించి ఇలా పనులు చేపట్టను. మిత్రులారా, ఇవే కాదు, నేను ఎంపీ కాక ముందు కరీంనగర్ కి జాతీయ రహదారులు ఒక్కటి కూడా లేదు. ఇలా నేను జాతీయ రహదారులు తీసుకొచ్చిన. ఇలా చాలా ఉన్నాయి. ఈ రోడ్డు కూడా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్ల మనకి అనుమతి సాధించడం, కానీ ఈ 5 ఏళ్ల లోపల గెలిచిన ఎంపీ గారు దాన్ని పట్టించుకోలేదు. ఇంకా దాని మీద దుమ్ము పట్టుతున్నది.
కుర్చీ మీద టేబుల్ మీద దుమ్మున్నది. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎస్సీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ పనులు జరపాలని చేసినాం, కానీ చేయలేకపోయినారు ఇప్పుడున్న ఎంపీ గారు. నేను అడుగుతున్నా, ఎంపీ పదవి కేంద్రంలో ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రాష్ట్రానికి తమ నియోజకవర్గానికి పనిచేయాలి. మరి నన్ను ఓడగొట్టి గెలిచిన ఎంపీ సంజయ్ గారు ఆయన పార్టీలో చాలా బాగా నిమగ్నమైపోయాడు. నన్ను ఓడగొట్టినందుకు, ఆయన ఎంపీ గెలిచినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కొంతకాలం పనిచేసిండు. మరి ఎందుకు తీసేసిండ్రో, రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత మళ్ళా కేంద్రానికి పంపించారు. ఎప్పుడైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇయాలా నేను 100 చర్చల నేను టీవీలలో చూపిస్తా, లేకపోతే ఎల్ఈడి స్క్రీన్ లో చూపిస్తా. బండి సంజయ్ గారు కరీంనగర్ నియోజకవర్గానికి, కరీంనగర్ ప్రజల కోసం ఆరాట పడ్డట్టు ఒక్కటి చూపివని చెప్తున్నా. నేను కేసీఆర్ గారిని కాసిం రజ్వీ అని లొల్లి పెడతాడు పార్లమెంట్ లో. ఎందుకు గెలవాలని నేను అడుగుతున్నాను. నీకు చిత్తశుద్ధి లేదు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలని. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే మొన్న ఎంపీగా ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తాడు? ఈ ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా? ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ గెలిపించడానికి ఈ ఎంపీ పదవి ఓటమి పైన ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా కట్టబెట్టాలా? నీకు నిజంగా ఎంపీ పదవి పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు మొన్న ఎమ్మెల్యేగా కాదు, ఢిల్లీలో ఉంటా, నా కరీంనగర్ కోసం పనిచేస్తా, నా కరీంనగర్ ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి నీకు ఈసవంతా ఆలోచన ఉంటే నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయకపోతావు. నీకు కావాల్సింది రాజ్యాధికారం, తప్పితే ప్రజలు కాదు. మిత్రులారా, నన్ను గెలిపియండి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాకున్నది ఆలోచన, కరీంనగర్ నగరంలో ఒక విద్యా కేంద్రంగా మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు వీళ్ళందరికీ కూడా అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. నేను పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ డెలిగేషన్ లో సింగపూర్ కు వెళ్లి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్స్టిట్యూట్ తో మాట్లాడి రావడం జరిగింది. ఎన్నికలు వచ్చినాయి, నేను ఓడిపోయినా, పని చేయలేకపోయినా. మీరు గెలిపియండి. కరీంనగర్ నగరాన్ని ఒక అంతర్జాతీయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడంలో పట్ల నా పాత్ర నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. వినోదన్న గారికి, మన డిప్యూటీ మేయర్ స్వరూప హరిశంకర్ గారికి పెరిగి పెద్దయిన వాడిని నేను. ఈ కరీంనగర్ లో చదువు, చక్కటి లైట్లు, ఎంతో అద్భుతంగా ఈ కరీంనగర్ తీర్చిదిద్దబడ్డదంటే అది మన కేసీఆర్ కృషి, మన గంగుల కమలాకర్ గారి ప్రయత్నం, మా వినోదన్న తోడ్పాటు అని చెప్పి చెప్పుకోక తప్పదు. మిత్రులారా, ఒకటే ఆలోచించండి. నిజంగా కరీంనగర్ కు పుట్టినిల్లు లాంటిది బీఆర్ఎస్ పార్టీకి. మన పార్టీ పుట్టి ఏప్రిల్ 27వ తారీఖు కరెక్ట్గా 24 సంవత్సరాలు కాబోతుంది. అంటే ఇంకో 15 రోజులైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టి 24 ఏళ్ళు అవుతుంది. పార్టీ పుట్టిన మొదటి నెలలోనే కరీంనగర్ సభతోనే బీఆర్ఎస్ పార్టీ శంకరావాన్ని పూర్తించింది. మరి కరీంనగర్ గడ్డంటే కేసీఆర్కి ఎంతో ప్రేమ. మొదటి రోజుల్లోనే కరీంనగర్ జిల్లా పరిషత్ను గెలిపించిన ప్రజలు మన కరీంనగర్ జిల్లా ప్రజలు. కేసీఆర్ గారిని ఎంపీగా కేంద్ర మంత్రి చేసిన ఘనత ఈ కరీంనగర్ ప్రజలకే దక్కుతుంది. 2 సార్లు తెలంగాణ కోసం కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కూడా గుండెకు హత్తుకొని ఆశీర్వదించిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైల్వే లైన్ మంజూరు చేయించారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో వినోదన్న, కేసీఆర్ గారు కలిసి కరీంనగర్ కు రైలు శాంక్షన్ చేశారు. 2014లో వినోదన్నను ఎంపీగా గెలిపించారు. మరి వినోదన్న విద్యావంతుడు, మంచి మేధావి, మృదు స్వభావి, 10 మందికి సహాయం చేసే గుణమున్నటువంటి వ్యక్తి. కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి, కానీ మా వినోదన్నది చేతల్లో చేసి చూపించే మనిషి. ఆయన మాటలు తక్కువ మాట్లాడతాడు, ఆయన చేతల్లో చేసి చూపిస్తాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ కోసం భారతదేశంలోని 28 పార్టీలను ఒప్పించి మెప్పించి లేఖలు తేవడంలో కేసీఆర్ కు కుడుభుజంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచి సాధ్యంగానటువంటి అవకాశం లేనటువంటి స్మార్ట్ సిటీని కరీంనగర్ కు సాధించిన ఘనత కూడా వినోద్ అన్నదే. ఇలా 1000 కోట్ల రూపాయలు కరీంనగర్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చిందంటే మా వినోద్ అన్న కృషి అని చెప్పి మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ వినోద్ అన్న జాతీయ రహదారులు ఇక్కడ నుంచి కామారెడ్డి జాతీయ రహదారి కానీ, వరంగల్ కరీంనగర్ చొప్పదండి జాతీయ రహదారి కానీ, ఎల్కతుర్తి హుస్నాబాద్ మెదక్ జాతీయ రహదారి ఇవన్నీ కూడా సాధించింది వినోద్ కుమార్ గారి. పనిచేసే గుణం ఉండాలి, పనిచేసే తత్వం ఉండాలి, ఆ తెలివితేటలు ఉండాలి. అవి వినోద్ అన్న గారిలో ఉన్నాయి. ఇక్కడ మొన్న మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టే ఎంపీగా బండి సంజయ్ గారిని గెలిపించాం. మరి 5 ఏళ్లలో ఆయన కరీంనగర్ కు సాధించింది ఏందో ఒక్కటైనా చెప్పగలుగుతారా? వినోద్ అన్న పార్లమెంట్ లో అనర్గళంగా హిందీలో ఇంగ్లీష్ లో 106 సార్లు మన కరీంనగర్ కోసం, మన తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడింది. సంజయ్ గారు ఎప్పుడైనా మా కరీంనగర్ కి ఇది కావాలి, మా కరీంనగర్ కోసం ఇది కావాలని ఒక్కసారన్న పార్లమెంట్ లో మాట్లాడిండా అని నేను అడుగుతా ఉన్నా. మరి మనం కూడా ఆలోచించాలి. మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు, మనకు మేలు చేసే వాళ్ళు ఎవరో దయచేసి ఆలోచించాలని విజ్ఞులైన కరీంనగర్ ప్రజలను నేను కోరుతా ఉన్నా. ఏమిచ్చింది బీజేపీ? 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంటే 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంలో ఈ ఏమన్నా చేసిందా? మా చదువుకున్న యువకులకు బీజేపీ ఏమన్నా చేసిందా? ఏం చెప్పింది బీజేపీ? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో, ఎవరికి ఇచ్చారో సమాధానం చెప్పండి. 20 కోట్లు ఇస్తామని చెప్పిన బీజేపీ కేవలం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగి, పేదరికం పెరిగి, ఆకలి పెరిగింది తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. యువతకు చేయలే, మా బీసీలను పట్టించుకోలే, మా ఎస్సీలను పట్టించుకోలే, మహిళల్ని పట్టించుకోలే, కార్మికుల్ని పట్టించుకోలేదు. మీరు చేసింది ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా. నవోదయ విద్యాలయాలు మేము కొత్తగా 32 జిల్లాలు చేసుకున్నాం. మాకు నవోదయ విద్యాలయాలు అంటే కనీసం నవోదయ విద్యాలయం ఇవ్వలేదు. మా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కావాలంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే. దేశం మొత్తం 157 మెడికల్ కాలేజీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. అందులో మా కరీంనగర్ కు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వని దరఖాస్తు పెడితే మొండి చేయి చూపినటువంటిది బీజేపీ పార్టీ. ఊకున్నావా? మా గంగుల కమలాకర్ అన్న, మా వినోద్ అన్న ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా వీళ్ళిద్దరూ కేబినెట్ లో ముఖ్యమంత్రి గారిని అడిగారు. నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని. మా మంత్రిగా కమలాకర్ అన్నా మాకు కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు నా దిక్కు చూసి వెంటనే కరీంనగర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. ఆనాడు వీళ్ళిద్దరి కృషితో కరీంనగర్ కు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసాం. ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కరీంనగర్ లో నడుస్తా ఉన్నది. కరీంనగర్ కు నర్సింగ్ కాలేజీ తెచ్చాం, కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చాం. కరీంనగర్ లో అనేక విద్యాలయాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏమిచ్చింది బీజేపీ? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మీరు మొండి చేయి చూపించిండ్రు. తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీ. ఇందుకోసం మనం బీజేపీని ఆదరించాలా? నేను అడుగుతున్నా, 10 ఏళ్లలో బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి. పేదలకు మీరు తెచ్చిన ఒక్క పథకం చెప్పండి. ఉన్నదా ఒక్క పథకం అన్నా? ఒక్క పథకం లేదు. పథకాలు లేవు కానీ చిత్రపటాలు మాత్రం పంచుతున్నారు ఇంటికోటి. పథకాలు చేయండి రా బాబు అంటే ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ పంచుతున్నారు. నిజంగా మీరు శేషుంటే మేము ఈ పథకం తెచ్చినాం, పేదల కోసం పని చేసినామని చెప్పేటోళ్ళు. చేసిందేమి లేదు కనుక, చెప్పడానికి ఏమి లేదు కనుక ఇంటికో చిత్రపటం, ఇంటికో ఉందా? దయచేసి పేదలకు ఏం చేసిండ్రో చెప్పండి. అందువల్ల ఆలోచన చేయాలి. ఇవాళ ప్రశ్నించే గొంతు కావాలి. వినోదన్న లాంటి మేధావిని, వినోదన్న లాంటి పనిమంతుణ్ణి, అనుభవజ్ఞుణ్ణి మనం గెలిపించుకుంటే అద్భుతంగా మన కరీంనగర్ ను ఈ భారతదేశ చిత్రపటంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలపగలుగుతాడు మన వినోదన్న. దయచేసి ఆలోచించండి. 2014లో మీరు గెలిపిస్తే స్మార్ట్ సిటీ తెచ్చిండు.
నేషనల్ హైవేలు తెచ్చిండు, కరీంనగర్కు రైలు తెచ్చిండు. దురదృష్టవశాత్తు 2019లో వినోద్ అన్న ఓడిపోయిండు. ఓడిపోతే మాత్రం ఊరుకున్నాడా? ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా కరీంనగర్ లో ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. కష్ట సుఖాల్లో ఉన్నాడు. అన్నింటా నిలబడి కరీంనగర్ లో కరోనా వచ్చినా, మన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా, ఓడిపోయినా కూడా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన వినోద్ అన్న గారు. అందువల్ల మీరందరూ కూడా మంచిగా పనిచేసే వినోద్ అన్నను మనం గెలిపించుకుందాం. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్యలో. ఇలా ప్రజలకు అర్థమైంది, ఇంతమంది అక్కా చెల్లెలు కనబడుతున్నారు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మన కేసీఆర్ ఉండగా 4 ఏళ్ళు ఈ కరీంనగర్ లో ప్రతిరోజు నల్లా వచ్చింది. కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయింది. దినం తప్పించి దినం నల్ల ఎందుకైంది? మరి 4 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడు ఎట్లా? ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలలకే దినం తప్పించి దినం నల్ల అవుతుందా? మరి ఇంకా 4 నెలలు పోతే 4 రోజులకు ఒక్కసారి వస్తుంది నల్ల. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ఇంకా 4 రోజులకు ఒక్కసారి వస్తే మా అక్క చెల్లెలు కరీంనగర్ లో చాలా ఇబ్బంది పడుతుండ్రు. మళ్ళా డ్రమ్ములు కొనుకొచ్చుకుంటున్నారు, మళ్ళీ హౌజులు కొనుకొస్తున్నారు, మళ్ళా నీళ్లు నింపి పట్టుకున్నాడు మోపైంది. మరి ఆనాడు కేసీఆర్ గారు 4 ఏళ్లు మిషన్ భగీరథ చేసిన తర్వాత ప్రతిరోజు కరీంనగర్ ప్రజలకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడినరక్క. ఏమని చెప్పింది మన ఎలక్షన్ల ముంగట రేవంత్ రెడ్డి? మమ్మల్ని గెలిపియండి, ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు నెలకు 2500 బ్యాంకులలో వేస్తా అన్నాడు. నేను అడుగుతున్న మా అక్కా చెల్లెలను, ఎవరికన్నా కరీంనగర్ లో ఏ చెల్లెకు గాని అక్కకు గాని మహాలక్ష్మి కింద 2500 వచ్చినాయి? ఆ చెల్లె పడ్డాయా ఎవరికన్నా? మరి ఒకటే సీదా ముచ్చట, 2500 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటేయండి, పడనోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఎలక్షన్ల ముందు ఒక అవ్వని అడిగిండు, అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు. 2000 వస్తుంది బిడ్డ, కేసీఆర్ ఇస్తుండు అన్నది. ఈయనేమన్నాడు? మళ్ళొచ్చే నెల డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ను గెలిపియండి, 4000 పింఛన్ ఇస్తా అని అందంగా అబద్ధాలు ఆడిండు. నమ్మి ఓట్లేసిన అవ్వ తాతలను గుండెల మీద దన్నిండి రేవంత్ రెడ్డి. ఏడవైంది 4000 పెన్షన్ వచ్చిందా? ఎవరికన్నా 4000 పెన్షన్ వచ్చిందా? అంటే 4000 పెన్షన్ ఇస్తానని 42 లక్షల మంది అవ్వ తాతలై అక్కా చెల్లెళ్ళ ఓట్లు వేయించుకొని 4 నెలలైనా అమలు కాలే. అప్పుడేం చెప్పింది ఎలక్షన్ల ముంగట? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 100 రోజుల్లో చేస్తామని వాళ్ళు బాండ్ పేపర్లు పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అని నమ్మపించారంటే ఏమేం మొన్ననే వచ్చినాం, 4 నెలలే అయింది, జర ఆగరాదని సన్నాయి నొక్కులు నొక్కుతుర్రు. ఆనాడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిండ్రు. 100 రోజుల్లో చేయకపోతే 3 నెలలకు రాస్తాం, 100 రోజుల్లో చేసి ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ముఖం చాటేస్తుండ్రు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అడగండి, మీ ఇళ్లలో, మీ ఇంటి పక్కన, మీ వార్డుల్లో అడగండి. అవ్వాతాతలకు 4000 పెన్షన్ కాదు కదా, జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. జనవరి నెల ఒక నెల 2000 కూడా ఎగ్గొట్టిండు. ఇది ఎట్లుందంటే, వెనుకడికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4000 పెన్షన్కి ఆశపడితే ఈ 2000 కూడా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా ఆలోచించాలి. అందుకే అవ్వ తాతలకు చెప్పండి, 4000 పింఛన్ వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్కి అయింది, రానోళ్ళంతా మన కారుకు, మన కేసీఆర్ కు ఓటేసుకుందామని ఇలా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు ఏం చెప్పింది వీళ్ళు? నెలకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇవ్వలేదు. మొన్న మేము అసెంబ్లీలో అడిగాం, ఏమైంది 4000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని నేను అడిగితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేచి ఏమంటాడు, మేము 4000 ఇస్తామని కానీ 6 గ్యారెంటీల్లో కానీ ఎన్నికల సమయంలో హామీ ఇయ్యలేదు అని నెత్తికొక్కుంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడతాడు.
నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని మోసం చేయలేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏమన్నారు? 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామన్నారు. 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. 500 బోనస్ ఇస్తామనే బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏది జరగలే. రైతులకు అన్యాయం, మహిళలకు అన్యాయం, నిరుద్యోగ యువతకు అన్యాయం, పేదలైన అవ్వ తాతలకు అన్యాయం. అడుగడుగున మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దొరుకుతారా? 4 నెలలనే ఇంత ఆగం పట్టిండ్రు. మల్లగిట్ట ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే 4 ఏళ్ల దాకా మనం ఆగమైపోతాం. జాగ్రత్త. అందువల్ల మీరు వినోదాన్ని గెలిపిస్తే రేపు గంగుల కమలాకర్ గారు, నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తాం. బిడ్డా మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మా అక్క చెల్లెలకు 2,500 ఇవ్వకుండా మోసం చేసినావు. మా అవ్వ తాతలకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినావు. మా రైతులకు వడ్లకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు. మా నిరుద్యోగ యువతకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినావు. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో నీకు సురుకు పెట్టిన బిడ్డ. ఇప్పటికన్నా కండ్లు తెరు, తొందరగా ఇయ్యమని చెప్పి మేము బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. ఆ బలం మాకు ఇవ్వండి, ఆ శక్తి మాకు ఇవ్వండి. మీరు వినోదాన్ని గెలిపించి ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. సపోజ్ మీరు తప్పిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మా కమలాకర్ అన్ననో లేచి అసెంబ్లీలో అడిగినామనుకో, ఏమంటాడు? ఏమా కమలాకర్, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వాట్లకు బోనస్ ఎగ్గొట్టినా, రైతు బంధు ఎగ్గొట్టినా, ఆడోళ్ళకు 2,500 ఇస్తాను ఎగ్గొట్టినా, మా వృద్ధులకు 4,000 ఇస్తాను మోసం చేసిన, నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను మోసం చేసిన, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను మోసం చేసిన, కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇస్తామని మోసం చేసిన, అయినా నాకు ఓట్లేసిరు. ఏం మాట్లాడతావా కమలాకర్ అన్నడా? మేము గట్టిగా అడగాలంటే ఏం చేయాలి? బిడ్డ, నిన్ను ఓడగొట్టిండ్రు, నీ కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, నీ కాంగ్రెస్ 3rd ప్లేస్ లకు వచ్చింది, నువ్వు మోసం చేసినావు కనుక జనం కరీంనగర్ లో చురుకు పెట్టిండ్రు. జాగ్రత్త అని మేము అడగాలా వద్దా? ఆ అడిగే బలం మీరు మాకు ఇవ్వాలి. ప్రశ్నించే గొంతును గెలిపించండి. వినోదన్న ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్టాడతాడు, గంగుల కమలాకర్ నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. సొల్లు మాటలు తప్పేమన్నా చెప్తుండ్రా? కాంగ్రెస్ వాళ్ళు పొద్దున టీవీ పెట్టినా, పేపర్ చదివినా ఏమన్నా గట్లయిందట గిట్లయిందట. సొల్లు మాటలు, గ్యాస్ పురాణం, అబద్ధాలు తప్ప అసలు ప్రజలకేం చేస్తున్నారు? పరిపాలన గాలి వదిలేసిండ్రు. లోవర్ మానేట్ డ్యాం ఖాళీ అయిపోయింది. తాగడానికి మంచి నీళ్లు లేవు, కాలువల కింద వ్యవసాయ పొలాలకు నీళ్లు లేవు, ఆడ పంటలు ఎండిపోతున్నాయి. తుపాకీ పెట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. అరే అయితే అయిండు. ఎన్నడన్నా టీవీల్లో పేపర్లను తెలంగాణ సాధనలో అమరులైన విద్యార్థి అమరులకు ఒక్కనాడన్న 2 పూలు పెట్టినాడే ఈ మనిషి? ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించిండా ఈ మనిషి? దయచేసి ఆలోచన చేయండి. ఉద్యమాల గడ్డ ఈ కరీంనగర్ లో మరి అటువంటి సమైక్యవాద రేవంత్ రెడ్డిని సమర్థిద్దామా? దయచేసి ఆలోచించండి. ఒక్కసారి మనిషి మోసపోతాడు, కానీ ప్రతిసారి మోసపుచ్చలేడు. మొన్న ఎన్నికల్లో 6 గ్యారంటీలని రకరకాల మాయ మాటలు చెప్పిండ్రు. ప్రజలు కూడా అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ 100 రోజుల్లో ఉద్ధరిస్తారేమో అనుకున్నారు, కానీ ఈ ఉద్ధర మాటలు చెప్తారనుకోని ప్రజలు అనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది, కాంగ్రెస్ వాళ్ళై ఉద్ధరించే మాటలు కావు ఇవన్నీ, ఉద్ధర మాటలు, ఉత్త మాటలు అనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు అర్థమైన తర్వాత ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ దొరకరు కాంగ్రెస్ వాళ్ళు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయితే ఇంకా 4.5 ఏళ్ల దాకా దొరకరు. అందువల్ల ఇప్పుడు దొరికినప్పుడే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. ఇంకో విషయం జాగ్రత్తగా వినండి. గతంలో మనం ఏమన్నారు? అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అని బదనాం చేసిండ్రు, మనం బురద తల్లిండ్రు. ఇద్దరు ఒకటే అన్నారు. ఇప్పుడు ఎవరు ఒకటైండ్రు? బడే బై చోటే బై ఇద్దరు ఒకటైంది. ఈ చోటే బై మొన్న మోడీ గారు వస్తే ఏమన్నాడు? మోడీ గారిని పట్టుకొని బడే భాయ్ ఆగే భీ తుమారా ఆశీర్వాద్ హమే रहना चाहिए. భవిష్యత్తులో కూడా మోడీ గారు మీ ఆశీర్వాదం మాకు ఉండాలంటుండ్రు రేవంత్ రెడ్డి. अब कौन मिल गया? बड़े भाई छोटे भाई दोनों मिल गया. बीजेपी और कांग्रेस दोनों शेक हैंड ले लिया.
एक तरफ राहुल गांधी बोलता है कि ये अदानी साहब वो मोदी साहब का चमचा है, अदानी साहब के पास पूरा मोदी साहब का पैसे है बोल के बोलते, लेकिन रेवंत रेड्डी जाके अदानी साहब से गला मिलता, अदानी साहब से एग्रीमेंट कर लेता। अब राहुल गांधी का बात सही है या रेवंत रेड्डी का बात सही है? आज रेवंत रेड्डी ने बीजेपी से मिला हुआ है। దయచేసి ఆలోచించండి, కరీంనగర్ లో ఇప్పటిదాకా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఫైనల్ చేయలేదు? లోకమంతా పెడతారు అంటే కరీంనగర్ లో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలవాలని ఇద్దరు ఒకటైపోయింది అన్న. వినోద్ అన్న మేధావి విద్యావంతుడు, ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టున్నది కరీంనగర్ లో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చీకటి ఒప్పందం చేసుకున్నారు. దయచేసి ఆలోచన చెయ్యండి. ఇవాళ అనేక పార్లమెంట్ సీట్లలో రేవంత్ రెడ్డి గారే